ఒక లక్ష్యముకై లక్ష్యమైన విశాల పదయాత్ర ఈ భూమిని తడిపాయి గదా మన తాత మన తండ్రి మన అన్నల చెమట చుక్కలు మనకే ఉన్నైనా ఇక్కడ ఆత్మ గౌరవాలు మన రాజ్యంపై సర్వ హక్కులు నాడి సాధించిన తెలంగాణ రాష్ట్రం సంపడి కాదులాగా కదలిరా అడుగురా కదలిరా కమ్మడి కుమ్మడి పట్టణి కంగాలి ఆదివాసులం బాగా రాజుమాని మంగళి దాసరి వాల్మీకి పూరా పంచైతే భూమిలో వాటా ఎంత తెలంగాణ సంపదలో వాటా ఎంత తెలంగాణ జ్ఞానంలో వాటా ఎంత తెలంగాణ రాజ్యంలో వాటా ఎంత కదలిరా తెలుగురా కదలిరా విజయవంతం చేద్దాం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం గిమ్మా గ్రామ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులకు అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈరోజు తెలంగాణ గడ్డ మీద 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర నిన్న ఏప్రిల్ 14 నుండి ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర రెండో రోజు చేరుకుంది. ఈరోజు గిమ్మా గ్రామానికి వచ్చిన ఈ గిమ్మా గ్రామానికి వచ్చిన ఈ రథయాత్ర 1,00,000 కిలోమీటర్లు తెలంగాణ మొత్తం సాగుతూ ఉంటుంది. ఈ యాత్ర ఎందుకు? ఈ రథయాత్ర దేనికోసం, ఎవరి కోసం ఈ రథయాత్ర? ఈ రథయాత్ర తెలంగాణ గడ్డ మీద ఉన్న అణగారిన వర్గాలైన, పీడిత ప్రజలైన, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలైన మనందరికీ రాజ్యం రావాలని, తెలంగాణ గడ్డని మనమే పరిపాలించాలని,
మన సమస్యలు అన్ని పరిష్కారం కావాలని, ఈ రెడ్డి రావుల రాజ్యం కూలిపోవాలని, మనం ఈ రాజ్యంలో అసెంబ్లీలో పార్లమెంటులో మన 90% వర్గాలు ప్రవేశించాలని, ఓట్లేసేది మొత్తం మనం, సీట్ల మీద కూర్చునేది రెడ్డి రావులు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? ఇది ఎన్నేళ్లు కొనసాగుతుంది? ఒక రోజు 2 రోజుల, వందల వేల సంవత్సరాల నుంచి రాజ్యం వాళ్ళది. ఈ ఊరిని కట్టింది మనం. ఈ ఊరిని కట్టడానికి మన రక్తం మాంసం చెమట కరిగించి ఈ ఊరిని కట్టినాం గిమ్మా గ్రామాన్ని. ఈ గ్రామంలో 100 ఎకరాల భూమిలో పంటలు పండించింది మనం, నెత్తులు చిందించింది మనం, ఊరిని కట్టింది మనం. కానీ ఊరిని వెళ్తుంది మాత్రం రెడ్డి రావులు. ప్రజాస్వామ్యం వచ్చింది, రాజ్యాంగం వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, కానీ రెడ్డి రావుల రాజ్యం మాత్రం పోలేదు. మరి ఒక మేదరాయన, ఒక మేరాయన, ఒక కుమ్మరాయన, ఒక సాగలాయన, ఒక మంగళాయన, ఒక వందరాయన, ఒక కాపాయన, ఒక యాదవాయన, ఒక గౌండ్లాన, ఒక గొల్లన్న, ఒక ముదిరాజన్న ముఖ్యమంత్రి పీఠం మీద మనకి అవకాశం లేదా? రాజ్యాన్ని మనం ఏలకూడదా? నా ఓటేమో నీకు కావాలి, సీటు మాత్రం ఇవ్వవా అంటే ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి మేము పనికిరాం కానీ నీకు ఓట్లు వేయడానికి పనికొస్తామా? ఇంతమంది రాజ్యాన్ని ఏలిండ్రు, ముఖ్యమంత్రులైనరు, కానీ ఈ ఊళ్ళో మంచినీళ్ళకి గతి లేదు కదా, నీళ్లు తాగడానికి గతి లేదు, భూమిలో సాగు చేసుకోవడానికి సాగునీరు లేదు, తాగడానికి నీళ్లు లేవు. 100 మంది ఈ ఊర్లో యువకులు ఉన్నారు, ఒక్కరికి పని లేదు, గౌరవప్రదమైన పని లేదు. పక్కన నేపాల్ పర్వతాలు దాటి చైనా పోతే మనలాంటి పోరగాళ్ళంతా కూర్చొని టీవీలు తయారు చేస్తారు, వాచీలు తయారు చేస్తారు. కానీ మనం మాత్రం పని లేక, తల్లిదండ్రులను బతికించలేక, తల్లిదండ్రులు మనల్ని బతికేయలేక ఈ నరకం అనుభవిస్తున్నాం. ఇలాంటి గ్రామాలలో మనం ఎప్పుడు మనకి సుఖం, ఆనందం, సంతోషం అని అడుగుతున్నాం. అన్ని సమస్యలే, అంతా దుఃఖమే, అన్ని బాధలే. పైగా మనకి ఈ రాజ్యం ఏం చేయకపోగా, ఈ రాజ్యం మనకి ఏం చేయకపోగా ఒక్కొక్క వస్తువు 10 రూపాయల వస్తువు 15 రూపాయలు ఎందుకు అవుతుందంటే 5 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. మన నెత్తి మీద ట్యాక్స్ తీసుకుపోతాడు. మనకు సారా రాపిస్తుంది గవర్నమెంట్, సారాల సగం డబ్బులు గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రతి వస్తువు కొనుక్కుంటే అందులో పైసలు పోతాయి. మన నెత్తి మీద పైసలు తీసుకుపోయి ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులలో భూములు మనకు ఉండవు. ఆ నీళ్లు ఎవరికి పారాలి? మన నెత్తి మీద అప్పులు చేస్తారు, కానీ ఆ అప్పులు ఎవరు తీరవాలా? ఈ తెలంగాణ గడ్డ మీద మన బీసీ ఎస్సీ ఎస్టీలు 100కి 90 మంది ఉన్నారు. 100కి 90 మంది ఉన్నోడికి రాజ్యం లేదు, 100కి 90 మంది ఉన్నోడికి భూ లేదు, 100కి 90 మంది ఉన్నోడికి ఉద్యోగం లేదు, 100కి 90 మంది ఉన్నోళ్ళకి హాస్పిటల్ లేదు, 100కి 90 మంది ఉన్నోళ్ళకి బడి లేదు, స్కూల్ లేదు, చేతి నిండా పని లేదు. దీని అంతటికీ పరిష్కారం ఏంటి? రెడ్డి రావుల రాజ్యాన్ని దింపాలా, మన సబ్బండ కులాలు సింహాసనం మీద కూర్చోవాలి. ఇది మన కార్యక్రమం. దానికోసం ఎవరు మాట్లాడాలా ధైర్యంగా? ఒకరు లేదు, ఒక వెలమ ద్వారా దిగకపోగా ఒక రెడ్డి ద్వారా, ఒక రెడ్డి ద్వారా దిగిపోగా ఒక వెలమ ద్వారా. ఏం మేదరాయన అసెంబ్లీలోకి పోవద్దా? మేరాయన అసెంబ్లీలోకి పోవద్దా? కుమ్మరాయన అసెంబ్లీలోకి పోవద్దా? వడ్రంగాయన అసెంబ్లీలోకి పోవద్దా? ఒక గొల్ల అయినా, గౌండ్ల అయినా, ముదిరాజు అయినా, మాదిగా అయినా, మాల అయినా ఈ రాజ్య సింహాసనం మీద మేము కూర్చోవద్దా? కానీ మా ఓట్ల కోసం బిచ్చగాళ్ళలాగా తిరుగుతారుగా మా చుట్టూ. అందుకనే మేము అంటున్నాం, ఈ ఊరిని కట్టడానికి ఏ రెడ్డి ఏ వెలమ చెమట చుక్క గారిందా? ఈ భూమి దున్నడానికి ఒక వెలమ ద్వారా చెమట చుక్క గారిందా? ఈ భూమి దున్నడానికి, ఈ ఇల్లు కట్టడానికి, ఈ ఊర్లో రంగులు వేయడానికి, ఆ వాటర్ ట్యాంక్ కట్టడానికి ఏ అగ్ర కులాల చెమట చుక్కలు పడవు. వాళ్ళ నెత్తురు రాలదు, వాళ్ళ రక్తం మరగదు, వాళ్ళ కండలు గరగవు. మన కండలు గరగాల్సిందే, మన నెత్తురు చిందాల్సిందే, మన చెమట గారాల్సిందే. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ తెలంగాణ గడ్డ మీద రాజ్యానికి వచ్చి తెలంగాణని పరిపాలిస్తేనే మన దుఃఖం పోగదని ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఒక 3 సంవత్సరాల 3 నెలలు 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర తెలంగాణ గడ్డ మీద నిన్న ప్రారంభమైంది ఆదిలాబాద్ పట్టణంలో. అక్కడి నుంచి గిమ్మా గ్రామానికి వచ్చినాం. ఈ గిమ్మా గ్రామంలో ఉన్న
రెడ్డి వెలమదొరల దిమ్మ తిరగాలని ఇక్కడికి రావడం జరిగింది మీ గ్రామానికి. అందుకని నేను కోరుతున్నాయా, మన బిడ్డల కోసం పోరాటం ఇది, మీ కడుపున పుట్టిన బిడ్డల కోసం పోరాటం. ఈ పోరాటం ఎవరి కోసమో కాదు, రాబోయే రోజులు గడ్డు రోజులు. రాజ్యాంగం తీసేస్తారట, మన హక్కులని తీసేస్తారట, ఇంకెట్లా బతకాలనో ఆలోచించండి. అందుకనే ఈ రాబోయే గడ్డు రోజులు వస్తే మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. నీ కడుపున పుట్టిన బిడ్డలు, వాళ్ళ కోసం మనం కష్టపడి ఒక దారి వేయాలి. ఆ దారి వేయడం కోసమే పూలే అంబేద్కర్ దారిలో నడవడానికి ఇగో ఈ గిమ్మా గ్రామానికి ఈ రథయాత్రని తీసుకొని వచ్చినాం మీ అందరి దగ్గరికి. మనం అందరం కలిసికట్టుగా 90% బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు ఒక జేఏసీగా ఏర్పడాలి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి అన్ని కులాలు ఒకటై ఆంధ్రోని జరిగినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకొని మళ్ళీ రెడ్డి రావుల చేతిలో పెట్టినాం. నేనేమంటానంటే వచ్చిన తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక్కటై ఆనాడు ఆంధ్రోని జరిగినట్టుగా ఇప్పుడు రెడ్డి రావులను దరిమి కొట్టి మనం రాజ్యానికి రావాలి. ఆనాడు ఆంధ్రోని జరిగినాం, గోదాక ఆంధ్రోడు అన్నాం, ఆంధ్రోడు ఇక్కడ ఉండొద్దన్నాం. మరి రెడ్డి రావులు ఎంతకాలం ఉంటారు, వీళ్ళ రాజ్యం ఎంతకాలం? మీరు బతకండి, మీ పని మీరు చేసుకొని బతకండి, మా ఓట్లతో ఏం పని? ఈ రాజ్యం మా 90% సూదరులకు రావాలా? ఈ రాజ్యం మాకు రావాల్సిన రాజ్యం మీరెవరు మింగడానికి? మన లెక్కలు లేని కులగణన లెక్కలలో వెలమోళ్ళు 100కి సగం కూడా లేడట, ఒక్కరు కూడా లేడట. 100కు ఒక్కరు లేడు, రెడ్లు 100కి 4 లేరు. మన సబ్బడ్డ కులాలు 100కు 90% ఉన్నదని తేలిపోయింది లెక్క. లెక్క తేలినాక భూమిని పంచు. 10 లక్షల ఎకరాల భూమి కావాలి మాకు. తెలంగాణ గడ్డ మీద 20 లక్షల ఎకరాల భూమి మాకు రావాలి. ఇప్పుడు సంపద రావాలి మాకు, రాజ్యంలో 90% వాటా రావాలా, మొత్తం పోరాటాలకు ఉద్యోగాలు రావాలి. కానీ రాజ్యం, సంపద, భూమి, డబ్బులు మొత్తం ఒక్క 2-3 కులాల చేతిలో ఉండటం నేరం కాదా అని అడుగుతున్నాం. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. అందుకనే ఈ తెలంగాణ గడ్డ మీద మన రాజ్యం రావడానికి, మన హక్కుల కోసం ఇవాళ పార్లమెంటులో బీసీల బిల్లు ఆగిపోయింది. మనకు 42% రిజర్వేషన్లు రావాలా, పార్లమెంట్ అమలు చేయాలి. మనకు 33% మహిళల కోటా వచ్చింది. మన మహిళలు సబ్బడ్డ కులాలు అసెంబ్లీలో పోవాలా. మళ్ళీ రెడ్డి రావుల మహిళలే అసెంబ్లీలకు పార్లమెంట్లకు పోతారట. ఆ చట్టంలో ఉపకోట కావాలా. ఎస్సీ ఎస్టీలకి జనాభా నిష్పత్తి ప్రకారం మనకి రిజర్వేషన్లు పెంచాలా. ఈ రెండే కాదు, పార్లమెంట్లో అసెంబ్లీలో బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి. 20 లక్షల ఎకరాల భూమిని పంచాలి. మనందరికీ ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ రావాలంటే ఈ రాష్ట్రంలో పోరాడాలి. నువ్వు మేఘలాయనవి, నువ్వు మంగళాయనవి, నేను మాదిగాయని అని విడివిడిగా సంఘాలు పెట్టుకున్నాం. కానీ మన విడివిడిగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ ఒక్కటై బాణం విసిరి కొడితే వెలమ దొరల గుండెలకి తగలాల మనందరం కలిసి ఈ సంఘం పెట్టి. అందుకని ఇవాళ గ్రామంలో నాది మేదర సంఘం, నాది కుమ్మరి సంఘం, నాది కాపు సంఘం, నాది వడ్డెల సంఘం, ఎరకల సంఘం, గొల్ల సంఘం అనుకున్నాం, మంచిదే. కానీ అది నీ కులానికి ఉపయోగపడే సంఘం. కానీ ఊరు మొత్తాన్ని రాజ్యాన్ని ఏలాలంటే, తెలంగాణ గడ్డ మొత్తాన్ని ఏలాలంటే బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక్కటై ఒక సంఘం పెట్టాలి. బీసీ ఎస్సీ ఎస్టీలు 90% అంతా ఒక్కటై సంఘం పెట్టి రెడ్డి రావుల రాజ్యం యొక్క అంతు చూసి మన బీసీ ఎస్సీ ఎస్టీల మీద రాజ్యాన్ని ఏలడానికి పార్టీలకు సంబంధం లేదు, కుల సంఘాలకు సంబంధం లేదు. కానీ బీసీ ఎస్సీ ఎస్టీలు ఏ పార్టీలన్నా ఉండండి, మనమంతా ఒక్కటై మన ధర్మాన్ని పాటించాలి. ఏమిటా ధర్మం? తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యానికి రావాలి. అందుకోసం బీసీ ఎస్సీ ఎస్టీల ఒక్కటం కావడానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని పెట్టినాం. జేఏసీ అంటే ఒక కార్యం చేయడానికి అందరం కలవడం. అందుకని గ్రామంలో తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని స్థాపించడానికి మొన్న హైదరాబాదులో 1000 మంది కార్యకర్తల మధ్య కులాలకి మతాలకి సంబంధం లేకుండా అగ్రకుల రాజ్యాన్ని దింపడానికి అణగారిన వర్గాలంతా ఒక్కటై ఒక బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అవసరం. ఆనాడు ఆంధ్రాన్ని ఎల్లగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్ట సాధించినమో రాష్ట్రంలో రెడ్డి రావులను ఎల్లగొట్టి మన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం రావడానికి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ప్రారంభించినాం. అందులో కులానికి ఒక్కరు, కులానికి ఇద్దరు, అన్ని కులాలు గ్రామంలో ఒక్కటై బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీలో ఈ సంఘంలో చేరాలి. ఈ సంఘాన్ని స్థాపించడానికే గిమ్మా గ్రామం వచ్చినాం. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఇవాళ ఇగో ఈ సంఘ నాయకులు శ్రీరామ్ మురళి మేర సంఘం నాయకులు. అవును, మేర సంఘం నాయకుడివే. నువ్వు ఊరికి ఎప్పుడు నాయకుడు అని అడుగుతాను. ఆదిలాబాద్ జిల్లాకి నాయకుడు ఎప్పుడు? మేర సంఘం నాయకులు కాదు,
శ్రీరామ్ మురళి గిమ్మా గ్రామం మొత్తానికి నాయకుడు కావాలని కోరుతాను. అంటే అప్పుడు ఏం చేయాలి? మేరు సంఘం నాయకుడు, అమ్ముల రమేష్ యాదవ సంఘం నాయకుడు. ఈ యాదవ సంఘం మేరు సంఘం రెండు కలిస్తే, ఆ తర్వాత కోలా పరమేశ్వర్ ఎక్స్ సర్పంచ్ బీసీ, కోలా భోజన్న ఎక్స్ ఎంపీటీసీ, కాళ్ళ మోహన్ ఎక్స్ సర్పంచ్, తింగని రమేష్ ఉప సర్పంచ్, నీలం శ్రీకాంత్ ఉప సర్పంచ్, సదారి రామన్న పిఎస్సిఎస్ డైరెక్టర్, నరోత్తం మున్నూరు కాపు సంఘం, ఆ తర్వాత గాజుల సన్ని మున్నూరు కాపు సంఘం, గాజుల గాబీనన్ ఏందయ్యా వడ్రంగి సంఘం, బావుని దేవరావు గంగపుత్ర సంఘం, బొమ్మెన సంతోష్ కుమ్మరి సంఘం, ఆవునూరి శ్రీనివాస్ నాయి బ్రాహ్మణ సంఘం, కేరకల్ నిలాస్ రజక సంఘం, జట్టు జానన్ సంజీవ్ పద్మశాలి సంఘం నాయకులు, చిట్యాల సంజీవ్ జట్టు గజనాన్ పద్మశాలి సంఘం నాయకులు, దాసరి చిరంజీవి మాల సంఘం నాయకులు, నారాయణ మాదిగ సంఘం నాయకులు. వీళ్ళందరూ కలిస్తే ఊళ్ళో 95% ఉన్నారు. రెడ్డి రావులు కలిస్తే 5 లేరు. ఊరు మొత్తం ఎవరిది? భూములన్నీ ఎవరి? రాజ్యం అంతా ఎవరిది? హైదరాబాద్లో రాజ్యం ఎవరిది? ఈ సంపద అంతా ఎవరిది? నిజాం దొరల కానించి రెడ్డి రావు దొరలదే రాజ్యం. మనం కూలినాలు చేసి బతికేటోళ్ళం. బట్టలు సరిగ్గా ఉండవు, కడుపులో తిండి సరిగ్గా ఉండదు, చూయించుకోవడానికి హాస్పిటల్ ఉండదు, పోరగాలను చదివడానికి స్కూల్ ఉండదు. మనం రోజు శ్రమ చేసి ఇంత కోటర్ తాగితే ఆ కోటర్లో 100 రూపాయలలో 50 రూపాయలు రేవంత్ రెడ్డి తీసుకుంటాడు. ఇదే మన బతుకు. 50 రూపాయలు కూలినాలు చేసేవాడి దగ్గర కోటర్ సీసా తాగితే 50 రూపాయలు రేవంత్ రెడ్డి తీసుకుంటాడు మందు పోసి. కేసీఆర్ 50 రూపాయలు తీసుకున్నాడు, రేవంత్ రెడ్డి 50 రూపాయలు తీసుకున్నాడు. మన రాజ్యం వస్తే వైన్ షాపుల్లో బద్దలు కొడతాం గొడ్డలు తీసుకొని, సారాలు గీరాలు బంద్ చేస్తాం, ఆరోగ్యానికి మంచి ఆహారం పెడతాం. ఇది మన రాజ్యం. స్కూల్స్ని అమెరికా స్కూల్స్ లాగా తయారు చేసుకొని మన బిడ్డల్ని గొప్ప వాళ్ళని తయారు చేస్తాం. మన పిల్లల్ని గొప్ప వాళ్ళని చేయడం కన్నా మనకి ఏం కావాలో చెప్పండి? నీ కడుపున పుట్టిన బిడ్డల్ని డాక్టర్లని ఇంజనీర్లను చేసి అమెరికా పంపి వాళ్ళని గొప్ప వాళ్ళుగా తయారు చేయడమే కదా మన కళ. దానికి అవకాశం ఉందా ఈ స్కూళ్ళల్లో, ఈ హాస్టళ్లల్లో? అందుకనే ఈ మన రాజ్యం తెచ్చుకోవాలా. రెడ్డి రావులు ఎవరు నోరు తెరిచిన 1000 కోట్లు వ్యాపారాలు, భూములు, సంపదలు, అమెరికాలు ఏ వాళ్ళ పని. అందుకనే ఈ దేశంలో డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే మహానుభావులంతా కలిసి ఈ అమాయకులైన కూలినాలు చేసే వాళ్ళ చేతుల ఓటనే గండ్రగొడ్డలు పెట్టిండు. తల నరకండి, తెగ నరకండి ఈ రావుల రాజ్యాన్ని, రెడ్డి రావుల రాజ్యాన్ని అని మన చేతుల గండ్రగొడ్డలు పెట్టిండు. ఓటనే గండ్రగొడ్డలు. ఆ గొడ్డలతోటి ఎన్నికల సమయంలో ఈ అగ్రకుల రాజ్యాన్ని నరికి పారేసి మన అణగారిన వర్గాల రాజ్యాన్ని తెచ్చుకుంటే నీ బిడ్డలకి, నీ కడుపున పుట్టిన బిడ్డలకి ఒక గౌరవం బతికే అవకాశం. అందుకోసమే తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల జేఏసీని తీసుకొచ్చినాం. నువ్వు ఏ పార్టీలన్నా ఉండు, ఏ కుల సంఘంలో ఉండు, కానీ మన అణగారిన వర్గాలందరికీ ఒక సంఘం కావాలి ఊళ్ళే. అదే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సంఘం. అందరం ఒక్కటైదాం, ఈ ఊరిని పరిపాలిద్దాం, ఆదిలాబాద్ జిల్లాని పరిపాలిద్దాం, తెలంగాణ గడ్డని పరిపాలిద్దాం. అంతిమంగా భారతదేశంలో అణగారిన శూద్ర అతిశూద్ర సబ్బండ కులాలు దేశాన్నే పరిపాలించి మన రాజ్యాన్ని ఏలుకుంటే మన బిడ్డలకి సుఖ సంతోషాలు వస్తాయని కోరుతాం. అందుకోసమే ఈ గిమ్మా గ్రామస్తులంతా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జెండా కింద ఒక్కటి కావాలని కోరుతా ఉన్నా. ఇది కులాలకి లేదంటే వేరు కాదు. ఇది అందరం ఒక్కటి కావాలి. అణగారిన పీడిత వర్గాలమంతా ఒక్కటి కావాలి. మనమంతా శ్రామిక వర్గం. ఎవరి కడుపులా న్యూట్రిషన్ పౌష్టికాహారం లేదు, అనారోగ్యాల పాలవుతారు, నిటారుగా నిలబడలేకపోతారు, ఎముకల బలం లేదు, ఒంట్ల నెత్తురు లేదు, మెదడుల బలం లేదు. ఇవన్నీ మన ఆరోగ్యాల్ని దెబ్బతీస్తుంది ఈ రాజ్యం. అందుకని మనం శక్తివంతులుగా, ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా, మంచి ఆరోగ్యంతో బతకాలంటే మన రాజ్యం రావాలి. ఒక్కగానొక్క జీవితం అన్యాయంగా ముగిసిపోతుంది. ఇట్లా కనపడ్డాడు ఇట్లా చచ్చిపోతున్నాడు. అందుకని ఇట్లా చావులు కాదు మనకు కావాల్సింది. 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలి. మన తాతలు ముత్తాతలు అయాల తిండి లేక చచ్చారు. ఆనాడు ఈ దొరల దగ్గర పని చేసిర్రు, ఒంటి కాళ్ళ మీద నిలబడ్డారు. సొక్కా లేకుండా 12 దాకా 2 దాకా బువ్వ లేకుండా గుడ్డలు ఆయి ఏదో బట్టలకి ఇంత చదువుకొని వచ్చి అవి తీసుకొచ్చి 10 మంది పిల్లలకు పెట్టిండ్రు. నాన్న జాది మన అయ్యలు చచ్చిపోయారు.
వాళ్ళు తీసుకొచ్చిన జీవితం ఇది. కానీ మన అయ్యలకి తాతలు ఈ జన్మనిచ్చిర్రు కదా, వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి? వాళ్ళ ఆత్మలకి మనం ఇవ్వాల్సింది తెలంగాణ గడ్డ మీద మన తాతలకి తండ్రులకి రాజ్యం తీసుకొచ్చి చూపియాలా, ఆ రాజ్యాన్ని మన కడుపున పుట్టిన బిడ్డల చేతిలో పెట్టాలి. అందుకని ఇవన్నీ కడుపులో పెట్టుకొని గుర్తు పెట్టుకోవాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగింది, అందరం కలిసి ఆంధ్రోని నిలగొట్టినాం, సంతోషపడ్డాం. కానీ ఏమైంది? పెనం మించి పొయ్యిల పడింది, పెనం మించి పొయ్యిల పడింది. అందుకని ఇవ్వాలంటున్నా, ఆనాడు ఆంధ్రోని నిలగొట్టినాం. కానీ తెలంగాణ గడ్డ మీద ఏ పార్టీ అధికారం వచ్చినా, తెలంగాణ వచ్చినా, దేశ స్వాతంత్రం వచ్చినా, కమ్యూనిస్టులు వచ్చినా, బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఆ జెండాలు మాత్రం రెడ్డి రావుల చేతుల్లోనే ఉంటున్నాయి. వాళ్ళ చేతుల్లో మాత్రం రాజ్యం పోవటంలే. ఏదైనా రాని, ఏ పార్టీ అయినా రాని, వాళ్ళ చేతుల్లో రాజ్యం ఉంటుంది. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ చేసి వాళ్ళ చేతిలో ఉన్న రాజ్యాన్ని గుంజుకోవడానికి వచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీ చేసి. అందుకని మనమంతా ఒక్కటైదాం, మన బిడ్డల భవిష్యత్తు కోసం పోరాడదాం. ఊళ్ళో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అగో ఆ చెరాట, ఆ బ్రిడ్జి, అది ఎప్పుడు పూర్తయిందో తెలియదు, అది ఎప్పుడు కడతారో తెలియదు, దాంతో ఎప్పుడు బతుకుతామో తెలియదు. ఊళ్ళో ఎవరి చేతిలో పని లేదు, అంతా నిరుద్యోగులు. మనందరికి కలిపి నేను ఒక మాట అంటాను, యువకులందరికి కలిపి ఒక మంచి షెడ్ వేసి ఊరు బయట పెద్ద షెడ్ వేసి, ఆ షెడ్లో ఒక 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి మన చేతిలో ఆ టీవీలు బాగు చేసేదో, టీవీలు తయారు చేసే కంపెనీయో, వాచీల కంపెనీయో, లేకపోతే కంప్యూటర్లు తయారు చేసేదో అలాంటి మిషన్లు పెట్టి ఇక్కడే రోజు ఒక మనిషికి 1000 రూపాయలు రోజుకి వచ్చే ఒక పని కలిపించగా ఈ గవర్నమెంట్ ఆనందంగా బతుకుతాం కదా. వైన్ షాపులు తీసేసి, మందమ్మడం తీసి, ఊరు బయట ఏ ఊరుక బయట ఒక ఫ్యాక్టరీ పెట్టి మనందరి చేతిలో పట్టించి సాయంత్రానికి ఇంటికి పోయి ఓ ముద్ద మధ్యాహ్నం పూట అన్నం తిని మన భార్య పిల్లల్ని చూసుకునే ఉద్యోగాలు ఇయ్యదా ఈ గవర్నమెంట్? అలాంటి కంపెనీ పెట్టియదా? బజార్ల పడి సుతారు పనులు చేయాలా, కూలినాలు చేసి రక్తం ఏరులై పారేటట్టుగా ఎముకలు ముక్కలు చేసుకోవాలా, వచ్చి వైన్ షాప్లో 200 రూపాయలు పెట్టి తాగి 100 రూపాయలు వాడు గవర్నమెంట్ పొందకు కొట్టాలి. ఏం బతుకులు అంటాను. పోనీ ఎముకలన్నీ నాశనమైనవి, ఒళ్ళంతా గుల్లయింది. పోనీ దవాఖానకు పోతే ఆడ పరీక్షలు చేయించుకోవడానికి పరీక్షలు ఉన్నాయా, మందులు ఉన్నాయా, పౌష్టికాహారం ఉందా, డాక్టర్ ఉన్నాడా, లేడు. ఎందుకు? ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి. ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు? వాడు సందాలు ఇస్తారు, కాంగ్రెస్కి, టీఆర్ఎస్కి, బీఆర్ఎస్కి సందాలు వేయడానికి ప్రైవేట్ హాస్పిటల్ కావాలి. ప్రైవేట్ స్కూలు, అందులో ఫీజులు కట్టలేము. ఫీజులు కడితే మనం చావాలి, బిడ్డలు బతికేయాలంటే మనం చావాలి. ఏమిటిది? అందుకని మనం సమాజం గురించి ఆలోచించాలయ్యా. పెద్దలారా ఆలోచించండి. ఎవరో ఒకడు కదలాల, ఎవడు మనసులో నుంచి బాధ రావాల, వాడు ఊరు కోసం కష్టపడాలి, దేశం కోసం కష్టపడాలి. అందుకని ఎన్ని ఆలోచించండి. మనం 2000 సంవత్సరాల నుంచి పేదలం, సూత్రులం, సబ్బండ కులానం. నెత్తురంతా చిందింది మంది ఊరికి, రక్తమంతా చిందింది, చెమటంతా చిందింది. ఊర్లను కట్టుకుంటూ పోయినాం. ఆ బ్రిడ్జి కట్టిర్రు, అందులో ఎవరిదన్నా వెలమోడు రెడ్డి నెత్తురు చిందింది ఆ బ్రిడ్జికి? ఎవరన్నా కట్టినరా? మనం పోయి కట్టినాం దాన్ని, మనం పోయి కట్టినామంటున్నా దాన్ని. మనం కట్టే దాంట్లో మనం, కానీ ఈ సంపదలో మాత్రం మనం వాటా లేదు. అందుకోసమే ఈ రాజ్యం కోసం మనం అందరం పోరాడాలి. అందుకోసం తెలంగాణ గడ్డ మీద 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర. ఈ భూమి మనది, నైతికంగా ఈ భూమి మనది. ఎందుకంటే ఈ భూమిని పంటలు పండించడానికి మన చెమట చుక్కలతో, మన రక్తం చుక్కలతో ఈ భూమిని దున్నినాం, ఈ భూమి మీద పంటలు పండించినాం, ఈ భూమి మీద ప్రతి కట్టుబడిలో మన రక్తం చిందింది. కాబట్టి తెలంగాణ భూమి మన భూమి కావాలి. దానికోసం తెలంగాణలో మా భూమి రథయాత్ర చేపట్టి అది జైత్రయాత్రగా మారి తెలంగాణని మనం పరిపాలించాలి. బీసీ ఎస్సీ ఎస్టీలో ప్రతి కులం అసెంబ్లీలోకి పోవాలి, ప్రతి కులం అసెంబ్లీలో పోవాలి. మేరు కులం ఉంది, బట్టలు కుట్టే మేరు కులం, ఆయన అసెంబ్లీలోకి పోవద్దా? వాళ్ళ మేరు కులం గురించి అసెంబ్లీలో అధ్యక్ష మా మేరు కులం సంగతి ఏందని మాట్లాడుకోవద్దా? ఒక గొల్లాయన అసెంబ్లీలోకి పోవద్దా? ఒక గౌన్లాయన అసెంబ్లీలోకి పోవద్దా? కుమ్మరాయన పోవద్దా? అంత రెడ్డి రావులే పోవాలన్నా అసెంబ్లీలకి? అయ్యాల గడిలో రానియవైతే ఇవాళ అసెంబ్లీలకు రానియవైతే ఇంక ఆడ బతకాల మేము మరి. అందుకని ఎన్ని కడుపులో పెట్టుకొని అర్థం చేసుకొని ఈ రాజ్యం కోసం పోరాడి మన హక్కుల కోసం, మనకు రావాల్సిన హక్కుల కోసం ఈ రాజ్యం మీద పోరాడాలని మీ అందరినీ కోరుతూ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం. విజయవంతం చేద్దాం మా భూమి రథయాత్రను, విజయవంతం చేద్దాం తెలంగాణలో 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రను. ఇంతటితో ఈ సమావేశం
కొన్ని సమస్యల మీద మన గ్రామస్తులు ఈ భూమి కోసమే కదా సమ్మక్క సారమ్మ సాగలి ఐలమ్మల సమరం. ఈ భూమి కోసమే కదా సర్వాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి మనవి చేయందేమనగా ఎస్సీ ఎస్టీ బీసీ అర్హులైన పేదలందరికీ గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి జీవిస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఉండడానికి ఇల్లు లేదు. ఊరును కట్టినోడికి ఇల్లు లేదు. ఈ ఊరంతా ఎవరు కట్టిండ్రు? ప్రతి కట్టడం ఎవరు కట్టిండ్రు? మనం కట్టినాం. కట్టినోడికి ఊళ్ళో ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు అంటారు, డబుల్ బెడ్రూమ్లు అంటారు. ఒక డబుల్ బెడ్రూమ్ ఎక్కడ రాలే. డబుల్ బెడ్రూమ్ రాలే. డబుల్ సమాధులు వచ్చినాయి మన కొంపల. ఒక్కొక్క ఇంటికి 2 గోరీలు వచ్చినాయి. 2 పీలికలు వెళ్తే 2 గోరీలు కట్టినాం, కానీ డబుల్ బెడ్రూమ్లు మాత్రం రాలే. ఇందిరమ్మ ఇల్లు రాలే. ఊర్లను కట్టాలా, దేశాన్ని కట్టాలా, బ్రిడ్జీలను కట్టాలా, మొత్తం రోడ్లు వేయాలా. రోడ్లు వేసేది మనం, బ్రిడ్జీలు కట్టేది మనం, ఊర్లు కట్టేది మనం, దేశాన్ని కట్టేది మనం, కింద దిగి బొగ్గుబాయ దిగి బొగ్గు తీసేది మనం, బొంబాయి పోయేది మనం, దుబాయ్ పోయి ప్రాణాలు అర్పించుకొని శవాలు ఇంటికి రావాలా. మనకి ఇల్లు కట్టేయడానికి ఏ రాజ్యం రాదట. మాట్లాడితే వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అమెరికా నుంచి ఎవడో వస్తాడు, జపాన్ నుంచి ఎవడో వస్తాడు. నీకు ఉండడానికి ఊళ్ళో ఇల్లు కట్టడానికి గవర్నమెంట్ రాదు. మరి ఓట్లు ఎందుకు వేస్తాను ఈ దొంగలకంటన్నా? ఈ దొంగల రాజ్యానికి ఓట్లు ఎందుకు వేస్తాను? మరి ఇల్లు కట్టేని ఎవడు? సిగ్గు శరం ఉంటే ఏ రాజ్యమైనా ఏ గవర్నమెంట్ అయినా ఈ పరిపాలించే ప్రభుత్వాలకి చీము నెత్తురు సిగ్గు శరం ఉంటే ఈ సంవత్సరం ఇల్లు కట్టండి ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ. ఇక్కడి నుంచి నేను కలెక్టర్ని కోరుతున్నా, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ని కోరుతున్నా, అయ్యా మీరు వెంటనే ఈ జిల్లాకు వచ్చి ఈ గిమ్మా గ్రామానికి వచ్చి కలెక్టర్ గారు ఇక్కడ ఇల్లు లేని వాళ్ళకి ఎవరెవరైతే అర్హులై ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో పేదరికంలో తలదాచుకోవడానికి పండుకోవడానికి ఎండలు వస్తున్నారు, చలికి వణుకుతున్నారు, వర్షంలో దడుస్తున్నారు, తిని ఒక ముద్ద తిని ఉండడానికి నివాసం లేని వాళ్ళని వెంటనే ఐడెంటిఫై చేసి వీళ్ళకి ఇల్లును మంజూరు చేయాలని కలెక్టర్ గారిని వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఎందుకు రావు కలెక్టర్? ఇక్కడికి రావాల్సిందే. అవసరమైతే మెయిన్ రోడ్డుకు పోయి రేపు నడి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేద్దాం. ఊరు మొత్తం ఎందుకు ఇల్లు రావో ధర్నా చేద్దాం. ఆ రోడ్డు మీద కూర్చొని మొత్తం ట్రాఫిక్ ని ఆపుదాం. గిమ్మా గ్రామానికి ఎందుకు ఇల్లు శాంక్షన్ చేయదో ప్రభుత్వం వెంటనే తేల్చాలి. అర్హులు గారా? ఇల్లు శాంక్షన్ కావడానికి మాకు అర్హత లేదా? అందుకనే గిమ్మా గ్రామంలో అర్జెంటుగా ఈ కాలనీలలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు తలదాచుకోవడానికి ఇల్లు లేదు. ఇది చాలా దయనీయమైన సంఘటన. అందుకని మనందరికీ ప్రభుత్వం ఇల్లు కట్టాలని దానికి కలెక్టర్ వచ్చి ఎంఆర్ఓ కలెక్టర్ వచ్చి వెంటనే సర్వే స్టార్ట్ చేసి ఈ అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు శాంక్షన్ చేయించడానికి వెంటనే కలెక్టర్ ఇక్కడికి రావాలని ఈ వేదిక మించి కలెక్టర్ కోరుతున్నా. ఈ విషయాన్ని వెంటనే మరి మీడియా వాళ్ళకి తెలియజేయమని ఇక్కడ మీడియా ఇన్ఛార్జీలకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ కలెక్టర్ గారికి ఈ గిమ్మా గ్రామం నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ప్రతినిధిగా కలెక్టర్ గారికి విజ్ఞాపన చేస్తున్నా. మీ జిల్లాలో ఉన్న అర్హులైన పేదలైన ఇల్లు లేని వారిని ఇల్లు లేకుండా ఉంచడం కలెక్టర్ గారికి తప్పు. అది కలెక్టర్ వెంటనే ఎవరికి ఇల్లు లేకపోయినా, ఎవరికి తిండి లేకపోయినా, ఎవరికి పునరావాసం కష్టాల్లో ఉన్నప్పుడు పునరావాసం నియమించకపోయినా, వాళ్ళకి పని లేకపోయినా, వాళ్ళు ఆపదలలో ఉన్నా, వాళ్ళు కడుపు మార్చుకున్నా వెంటనే కలెక్టర్ వచ్చి వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు కట్టియాలి, వాళ్ళకి పని చూపించాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి, తాత్కాలికంగానైనా వాళ్ళకి షెల్టర్స్ ఇవ్వాలి. ఇది కలెక్టర్ ధర్మం. అందుకని కలెక్టర్ గిమ్మా గ్రామానికి వచ్చి ఈ ఇల్లు శాంక్షన్ చేయించే పనిలో ఉండాలని కోరుతున్నా. దానికి ప్రభుత్వ అధికారినే బాధ్యుని చేస్తున్నాం. అందుకనే ఈ బీఆర్ఎస్ఓ లేకపోతే టీఆర్ఎస్ఓ లేకపోతే కాంగ్రెసో లేదంటే ఇంకే పార్టీయా బీజేపీయో ఈ పార్టీలు వెంటనే ఇక్కడ ఎవరైతే అర్హులైన ఇల్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం పోరాడడానికి అన్ని పార్టీలు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా మీరు కోరుతా ఉన్నాం. ఆ తర్వాత రైతు రుణమాఫీ. ఇక రైతు రుణమాఫీ అంటే ఎవరికైందా చేతులు ఎత్తండి రైతు రుణమాఫీ. ఇక అది సంగతి. ఇది రైతు రుణమాఫీ కాదు, పాడు కాదు. ఇది మనకి రుణపడి ఉన్నది ఈ రాజ్యం. మనకి రుణపడి ఉంది రాజ్యం. ఈ గవర్నమెంట్ రుణపడి ఉంది మనకి. ఒక్కొక్క కుటుంబానికి 10 కోట్ల రూపాయలు రుణపడి ఉన్నది ఈ రాజ్యం. 10 కోట్లు ఒక ఇంటికి. 10 కోట్లు మాకు ఇచ్చి మా కాళ్ళకి దండం పెట్టాలి రెడ్డిరావు ప్రభుత్వాలు. అయ్యా
మేము ఎన్నాళ్ళు తప్పు చేసి మిమ్మల్ని దోపిడీ చేసినాం, మీ రక్త మాంసాలు దోసుకున్నాం, మీకు భూమి ఇవ్వలేదు, వేల సంవత్సరాల నుంచి వెట్టి చాకిరీ చేయించినాం, పెద్ద పెద్ద అగ్రకులాల ఇళ్లలో బాంఛం ద్వారా నీ కాళ్ళు మొక్కుతామని వాళ్ళ ఇళ్లలో ఎట్టి చాకిరీ చేసినాం, అంగుళం భూమి లేకుండా మా తాతలు వాళ్ళ ఇళ్లలో పని చేసిండ్రు, వాళ్ళకి బానిసలైనరు, ఒక బస్తా జొన్నల కోసం ఒక గిన్నెడు గంజి కోసం వాళ్ళ ఇంట్లో 6-7 ఏళ్ల పిల్లగాళ్ళే బానిసలుగా మారిండ్రు. ఇంత దోపిడీ చేయించుకున్నారు కదా, అందుకని ఒక ఇంటికి 10 కోట్లు ఇచ్చి మా కాళ్ళకు దండం పెట్టినా మీ రుణం తీరదు. అంత పెద్ద దోపిడీ చేశారు కాబట్టి అర్జెంటుగా రుణమాఫీ అర్హులైన రుణం ఏదైతే ఉందో రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని ఈ వేదిక నుంచి కలెక్టర్ను కోరుతా ఉన్నాను. ఈ వేదిక మీద నుంచి ఈ విషయంలో కూడా మనం ఇళ్ల గురించి, రైతు రుణమాఫీ గురించి, ఆ బ్రిడ్జి నిర్మాణం గురించి, ఇక్కడ యువకులందరికీ ఉపాధి కల్పించడం గురించి, ఆ రోడ్డే మన ఆయుధం. ఆ రోడ్డు మీద మనం కూర్చొని ధర్నా చేసి మొత్తం ట్రాఫిక్ ని స్తంభింపజేసి మన సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా మన జాయింట్ యాక్షన్ కమిటీ పోరాడాలని, ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పుడున్న కుల సంఘాలందరినీ కమిటీగా అందులో పెట్టి సభ్యులందరినీ చేర్చి జాయింట్ యాక్షన్ కమిటీ చేయడానికి ఇక్కడున్న స్థానిక నాయకులు వెంటనే రేపే చర్య ప్రారంభించాలి, రేపే రిజిస్టర్ పెట్టాలి. బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ, కుల సంఘాలందరినీ, నువ్వు ఏ పార్టీలోనే ఉన్నాయో మాకు సంబంధం లేదు. నీ కాంగ్రెసే దేవుడిలా కనిపిస్తే ఇందిరమ్మే నా దేవత అనుకుంటే అనుకో, ఎన్టీఆర్ నా దేవుడు అనుకుంటే నువ్వు దేవుడు అనుకో, రాజశేఖర రెడ్డి, రేవంత్ రెడ్డి అమ్మ మా ఇద్దరు దేవుళ్ళు అనుకుంటే అనుకో, కేసీఆర్ నా దేవుడు అనుకుంటే అనుకో, బీజేపీ నా దేవుడు అనుకుంటే అనుకో. ఆ దేవుళ్ళు ఏం చేసిర్రో నీకు తెలవాలా, ఆ దేవుడికి తెలవాలి. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మాత్రం జ్యోతిరావు ఫూలే అంబేద్కర్ దేవుళ్ళు పెట్టిన సంఘం ఇది. ఈ దేవుళ్ళ సంఘంలోకి మాత్రం నువ్వు రావాలా. ఈ సంఘంలోకి వస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ దేవుళ్ళ గురించి మీ రాజశేఖర రెడ్డితో మాట్లాడుకోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా ఆయనతో మాట్లాడుకొని చచ్చినాక ఆయన కలిసినాక మాట్లాడదాం పైకి పోయి. ఇప్పుడు మాత్రం జ్యోతిరావు పూలే, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం పెట్టిన సంఘమే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సంఘం. ఇందులో ప్రతి కులము రావాలా. ఇందులో కులంలో కుల సభ్యులంతా ఎట్లున్నారో సబ్బండ కులాలు మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సంఘంలో చేరాలా. రెడ్డి రావుల రాజ్యాన్ని దింపాలా, మన అణగారిన వర్గాల రాజ్యం జెండా అసెంబ్లీ మీద ఎగరాలా. ఇది మనం చేయాల్సిన. అందరికీ సెలవు, నమస్తే. జాగా సొంతం కాదు, షాప్ సొంతం. ఇష్టం సార్, ఇష్టం. గవర్నమెంట్ ఏం కోరుతున్నారు? విశ్వకర్మ లోన్ వచ్చింది సార్, మళ్ళీ లోన్ వచ్చింది. బీసీఆర్ నుంచి అయితే ఏం రాలేదు, కాపు నుంచి అయితే ఏం రాలేదు. ఎవరు వచ్చి చేసింది? అప్లై చేసిన పిచ్చి సార్, పిచ్చి
జూనియర్ అసిస్టెంట్ సార్ మొన్న జాయిన్ అయ్యాను ఎంపీడీ ఆఫీస్లో అన్నంతాయి సెకండ్ ఇచ్చిన అందరూ ఉండేసరికి ఇప్పుడు కూడా నా వంతు ప్రయత్నం చంద్రశేఖర్ సార్ ఫ్యూచర్ ప్లాన్ ఉంది సార్ ఆయన కరోనాలో మనకు నిర్మల్ కనెక్ట్ అయింది కరెంటు లేవు సార్ రోడ్డు బాగా వర్షాకాలం వస్తుంది అన్ని దోమలు బాగా అంత మాకు పట్టాలు లేవు సార్ మాకు కరెంటు సరిగా లేక సార్ ఇంత బాధలు ఉన్నాయి రాసి మన యాత్రకి రాస్తే ప్రతి అప్లికేషన్ పట్టుకుని కలెక్టర్ గల్లా పడుతుంది. ఇప్పుడు ఒక పిడుగు పడింది అన్నారు ఆయన ఎవరికి గవర్నమెంట్ నుంచి ఏవి రాదు. పిడుగు పడి వచ్చినా కూడా కలెక్టర్ వరకు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ వాటర్ లేదు, తాగడానికి వాటర్ లేదు. ఇది కలెక్టర్ చేయాల్సిన పని. మరి ఇవన్నీ మనకు అప్లికేషన్ రూపంలో ఉంటే ఆ అప్లికేషన్ పట్టుకుని మనం కలెక్టర్ డిమాండ్ చేయాలి. అందుకని కాగితం తీసుకుంటే పిడుగు పడింది. అందుకని ఇవన్నీ మనం ఖచ్చితంగా మనం కలెక్టర్ని అడగాలి. ఇక్కడ ఎమ్మెల్యేని బాధ్యుని చేయాలి. ఎవరు ఎమ్మెల్యే? పాయల్ శంకర్ బాధ్యుని చేయాల్సిందే. ఇదంతా మనం మాట్లాడాలి. ఇది కలెక్టర్ దగ్గరికి నివేదన చేయాలి. మనం అంతా అవసరమైతే కలెక్టర్ దగ్గరికి పోయి కాగితం ఇచ్చి ఈ రోడ్డు మీద కూర్చోవాలి. ఊళ్ళో పని చేసుకోవడానికి ఎవరికి పని లేదు, డబల్ బెడ్రూమ్ లేవు, నీళ్లు లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు. ఇబ్బంది అయితే అలాగే మనం ఓటు కూడా అమ్ముకోవచ్చు. ఓటు అమ్ముకుంటే వాడు మనం గల్లా పట్టి ఉంటుంది. మన ఎంపీకి, ఎమ్మెల్యేకి, సర్పంచ్లకి ఎవరికి ఓటు అమ్ముకోవచ్చు. ఓటు అమ్ముకున్నాం అంటే మనకు ఇంటికి నిప్పు పెట్టుకున్నట్టు, పిడుగు పడ్డట్టే, పడింది కూడా ఆల్రెడీ. అందుకనే మనం ఈ అన్ని విషయాలల్లో మన కుటుంబానికి టైం ఇస్తాం. ఫంక్షన్లకు పోతాం, ఆ ఊరు ఈ ఊరు ఫంక్షన్లకు పోతాం, మంచిగా ఫంక్షన్లలో తిని మంచిగా ఆనందంగా వస్తాం. కానీ మన సమస్యల కోసం ఒక్కసారి కలెక్టర్ ఆఫీస్కి పోయి ముట్టడి చేసి మన బతుకుని మన బిడ్డల భవిష్యత్తు చేద్దాం. దానికి సంబంధించి అప్లికేషన్ రాసి ఒక ఫైల్ చేసి మన స్థానిక నాయకులు కాగితాలు రాయాలి కదా. కాగితం కలెక్టర్ గారు కాగితం రాయాలి. ఆ కాగితం పట్టుకొని పోవాలి. రేపు మొత్తం రాసి రెడీ. ఓకేనా? జై భీమ్. జై భీమ్. ఏం పేరమ్మా? ఏం హాస్టల్ ఇది? గౌట్. ఏం చదువుతాను? చేతుల్ది 7th చదువుతున్నావు? మంచి చదువుతున్నావు? మంచి నవ్వు ముఖం పెట్టు. నువ్వేం చదువుతావు? ఎక్కడ, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? స్నానం చేశారా సాయంత్రం పూట? ఒకసారి సాయంత్రం స్నానం చేయాలి, ఎండాకాలం. సాయంత్రం స్నానం చేస్తే చల్లగా ఉంటుంది. ఈయన మంచి క్రమశిక్షణ ఉంటాడు అందరికన్నా. ఉంటాడా కొద్దిగా? ఎస్టీయా ఎస్సీయా మీరు? ఓకే. హాస్టల్ బోర్డు ఏది మీది? బోర్డు ఎక్కడుంది? ఎందుకు? టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి చూద్దారా? లోపడరా.
దోమలేంది కరెంట్ ఏంటా ఏ కరెంట్ ఏది నువ్వే ఇట్రా కరెంట్ ఏది రూమ్లో అన్ని కరెక్ట్ ఉన్నాయండి ఇక కరెంట్ మరి ఎట్లా ఇది మీరంతా ఏం కావాలని డాక్టర్లా ఇంజనీర్లా సినిమా యాక్టర్లా నువ్వు ఆర్మీ నువ్వు అంటే పోలీస్ రైట్ నువ్వు ఐపీఎస్ ఓర్నియా నువ్వు ఆర్మీ నువ్వు ఆర్మీ నువ్వు బ్యాంక్ మేనేజర్ చేయాలి నువ్వు బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ మేనేజర్ అందరికి లోన్లు ఇస్తావా మాకు నువ్వు పెద్ద మాట్లాడో ఇంజనీర్ పెద్దగాను ఇంజనీర్ నాకు సౌండ్ సరిపోవట్లేదు ఇంజనీర్ ఇంజనీర్ రైట్ బాగా చదువుకోరా మరి ఏ సమస్యలు ఉన్నా ఏదన్నా చెప్పండి మనం కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడి ఏ సమస్య ఉన్నా అన్నం మంచిగా లేకపోయినా నూనె కరెక్ట్ అయిపోయినా గుడ్లు లేకపోయినా మీ వాటిని మంచిగా చూస్తుండగా వంటగది పర్లేదు పద పద ఎలా ఉంటాయా మంచిగా ఉందా అంతా ఎంత ఉంటావు వెయిట్ నువ్వు నాకు రేపు వెయిట్ మిషన్ తీసుకురా వెయిట్ మిషన్ కావాలి నాకు రేపు ఎంత ఉండాలి నువ్వు వెయిట్ 20 ఉన్నా సార్ నువ్వు 30 kgs ఉండాలా ఎంత ఉండాలా 30 kgs ఇప్పుడు ఎంత ఉన్నావు 20 ఉన్నావు నీకు బ్లడ్ లేదు ప్రోటీన్ లేదు కాల్షియం లేదు ఇవన్నీ కావాలంటే నువ్వు 30 kgs వెయిట్ రావాలి ఎంత రావాలా 30 kgs మీ వాటిని చెప్పి రోజుకి నీ పల్లీలు పెట్టమని ఏం పెట్టాలా ఇన్ని పల్లీలు డైలీ పల్లీలు తిను ఓకే Gracias.